ఇప్పటి వరకు దస్పల హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది. ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది. ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపించారు. చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకట సాయి తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్రదర్, నిన్న జరిగిన ఇష్యూలు చూస్తుంటే నేను మధ్యాహ్నం 1 గంటకి మీ హ్మ్. వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్యగాని పరిగణిస్తాం. ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఉంటూ తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి హ్మ్. ఎవరు అని ప్రశ్నించలోగానే మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్ లో కనిపిస్తుంది. ఈ సంఘటన ఏం జరిగిన ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది? ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ హ్మ్. స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్ యాక్చువల్‌గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆ! 2013 అనుకుంటా అండి అది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 ఓకే. నాకు ఫస్ట్ టైమ్ ఒక సినిమా అవకాశం వచ్చిందండి. లోకల్‌గా రైట్. వైజాగ్‌లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు, "మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికొచ్చి, మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం" అని అనడం. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఫోటో షూట్‌కని చెప్పి ఒకరోజు ఒక స్టూడియోకి ఫోటో షూట్‌కని పిలిచారంట. రైట్. ఆ ఫోటో షూట్‌కి వెళ్ళిన రోజు, అక్కడ ఈవిడ ఫస్ట్ టైమ్ నాకు కనిపిచ్చారండి. నక్షత్ర గారు. నక్షత్ర గారు. పరిచయం చేయడమే ఈవిడ ఆల్రెడీ 2 సినిమాలు చేశారు. నువ్వు కొత్తవాడివి. సో, ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ పరిచయం చేశారు. సో, పరిచయం చేసిన రోజు ఫోటోస్ అవి తీశారు. ఫోటో షూట్ అయ్యింది. వితిన్ 1 వీక్ లోపు 2 రోజులు షూటింగ్ అయింది. గ్రాండ్‌గా ఒకరోజు సినిమా ఓపెనింగ్ అయింది. ఒక టెంపుల్‌లో ఓపెనింగ్ అయింది. దానికి కొంతమంది యాక్టర్స్, డైరెక్టర్స్ గూడా వచ్చారు. రైట్. ఏమైందో తెలీదు. సినిమాకి మరి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు. ఆ సినిమా కొంచెం డిలే అయింది. దాని ఓకే. షూటింగ్ డిలే అయింది. ఈ డిలే అయిన గ్యాప్‌లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోను నంబర్ తీసుకొని, హ్మ్. నా ఫోను నంబర్ తీసుకొని, ఈ హ్మ్. సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలుపెట్టారండి. ఓకే. "ఈ సినిమా ఎప్పుడు మొదలవుతది? ఎందుకు ఆగింది? మీకేమన్నా తెలుసా హీరో గారు?" ఇలా ఆ! అడగడం మొదలుపెట్టారు. ఆ! ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిడ్యువల్ గానే ఇల్లులు కూడా ఒక హ్మ్. ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిడ్యువల్లీ ఒక 7, 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం. హ్మ్. నేను ఎక్కడికెళ్ళాలన్నా వైజాగ్‌లో వాళ్ళింటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం. హ్మ్. సో, ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్‌కెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏవైనా పోస్టర్స్, ఫోటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం. ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి. ఓకే. పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ హ్మ్. తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్. ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ అండి. రైట్. అప్పటికి నా వయసు ఈస్ జస్ట్ 19 ఇయర్స్ అండి. ఐయామ్ జస్ట్ ఓకే. 19 ఇయర్స్. షీ ఈస్ ఓకే. 18 ఇయర్స్. రైట్. అంటే సో, మీ ఇద్దరి మధ్య సంవత్సరం తేడా ఉంది. సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్. ఒక 7 హ్మ్. నెలలు, 6 నెలలు ఉందండి. హ్మ్. 6 మంత్స్. హుహు. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో, వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి. సినిమాలోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ప్రాయంగా. హ్మ్. మా ఇంట్లో నేను సినిమాలంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి. మా హ్మ్. ఫాదర్ నన్ను ఒక ఇంజినీర్‌గా చూడాలనుకుంటున్నారు తప్ప, సినిమా యాక్టర్‌గా చూడాలనుకోవట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. హ్మ్. ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డేలో చెప్పడం జరిగింది. మీరే చెప్పారు. ఓకే. ఆ! చెప్పడం జరిగినా గూడా తర్వాతేంటంటే, మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్‌కి మేము అటెండ్ అవ్వటం, హ్మ్. అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోను హ్మ్. కాల్స్ మాట్లాడుకోవటం, హ్మ్. ఇలా జరిగి ఆ! ఇద్దరు అనుకోకుండా, తెలియకుండా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఫస్టే క్లియర్‌గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి ఈ విషయం తెలిసి, ఆ! వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌ని అడగటానికి మా ఇంటికొచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్‌కి ఈ విషయం నేను తెలీదండి. నేను చెప్పలేదు. వాళ్ళే హ్మ్. ఫస్ట్ డైరెక్ట్‌గా ఫ్యామిలీ, చుట్టాలు అందరితో మా ఇంటికొచ్చి అడగటం జరిగింది. హుహు.
అడగటం జరిగింది. దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. వీడు ఇంకా చిన్నోడు 19 ఇయర్స్ అండ్ హి ఈస్ జాబ్‌లెస్. ఉమ్, హి స్టిల్ స్టడీయింగ్. నేను ఇంకా అప్పుడు ఉమ్, చదువుతున్నాను సార్. చదువుతా సినిమా ట్రై చేసుకుంటా. ఉమ్, ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి. నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలీదు. నా ఉమ్. కూతురు పెళ్లి చూసేయాల నాకు. అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం. ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో ఉమ్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ ఉమ్. చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే. వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికి వాళ్ళు వచ్చారు, ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ లో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన, మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ, సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. ఆహా. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది. సో అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగున్న చుట్టుపక్కల టైంలో అందరూ చుట్టుపక్కల జనాలు. అవును. మీకు పాప కూడా పుట్టినది అనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత 2016 పాప లో పుట్టింది పుట్టింది. కదా. అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు మేము ఉమ్, వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేమిద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. ఉమ్, నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో ఉమ్, చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ ఉమ్. 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఉహు. ఇంటికి ఒక ½ km డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోలేదు, మా మదర్ నేను చూసుకుంటా ఉండాలి, ఉమ్, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను. ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను. ఇదే చెప్తారు ఆవిడ. సో అంటే నా దగ్గర ఉన్న ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటది. ఐ కెన్ క్లియర్లీ అంటే షో ఇట్. తల్లి అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్. డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పెళ్ళాల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్ చేయాలి. ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి సార్. అంటే అది నేచురల్ అండి. డెఫినెట్. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చొచ్చు, మా అత్తగారికి ఉమ్. నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా ఉమ్, మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటది. అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఉమ్, ఒక జాబ్ చేయడు అనే ఉమ్. వెర్షన్ ఆవిడలో ఉంటది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఉమ్, ఏంటంటే ఈ విధంగా ఉమ్, ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. ఉమ్. దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ, ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే ఎందుకంటే నా ఏజ్ చిన్నది, ఆ, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. ఆ, సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ ఆ. వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడు కాదు. ఉమ్. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి, కాదు. అంటే కామన్. ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకి తీసుకెళ్లలేదనో, లేటుగా వచ్చావనో సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణ, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప ఇది పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఆ, ఇక్కడి నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప ఆ. పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది.
అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్. ఒక అవును. రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి. ఓకే. పాపను చూపించు అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికెళ్ళి ఉమ్. సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే. ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగిన ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును. అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయిలకెళ్ళింది. ఆ. ఇలా రెగ్యులర్ గా జరుగుతా ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 ఇయర్‌లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను. 16లో రాసాను రాలేదు. 17లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్యార్డ్‌లో నాకు ఒక చార్జ్ మ్యాన్ అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజినీర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంక నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 8 అయిపోయింది. ఓన్లీ ఓకే. నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి అందులోకి నేను ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్ అండి. రోజుకి ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికొచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్‌కెళ్ళి 9, 9:30కి ఇంటికొచ్చి భోంచేసి పడుకొని పోవడమే తప్ప, సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది కాదు. ఓకే. ఈ రీజన్ టైమ్‌లో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను ఉమ్. అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని, మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్‌కెళ్ళిపోయి అక్కడే 1 మంత్, 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అలా ఎళ్ళిపోతున్న అన్ని సార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే ఒక్కరితే చిన్న పిల్లని చూసుకోలేదు. ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా. పోనీలే ఎళ్ళని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈరోజు మంగళవారం పంపించకూడదు. ఈరోజు శుక్రవారం పంపించకూడదు. ఈరోజు ఆదివారం పంపించకూడదు. ఈరోజు బుధవారం పంపించకూడదు. ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాలేదు. సో ఈరోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో! ఓకే. వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న చిన్న గొడవలే ఆ. పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని ఆ! పరిష్కారం కాకపోయేసరికి. పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. ఆ. పేరెంట్స్ వచ్చేవారు. ఐదర్ నన్నైనా తిట్టి తనను ఊరుకోపెట్టి, "అమ్మ గొడవలు పడకండి" అని చెప్పేవారు. అంతా బాగుండేది. ఈ ఉమ్. ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టరు ఉమ్. 2018, 19లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేసారండి. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చేసారు. అయ్యో. ఇవి చూసిన తినకేంటంటే ఈసారి నుంచి గొడవైతే పోలీస్ అని భయపెట్టొచ్చు, కోర్ట్ అని భయపెట్టొచ్చు, మీడియా అని భయపెట్టొచ్చు అని కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు ఇంతకు ముందు గొడవైతే తిట్టుకుంటారు. ఒక ఉమ్. గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవైతే నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతాను. నీ మీద కేస్ పెట్టేస్తాను అని బెదిరించడం. లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులేసేసుకోవడం రూమ్‌లోకెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్‌గా లాక్‌డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్‌డే అండి. ఉమ్. తన బర్త్‌డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్‌డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్‌గా తన బర్త్‌డే చేశాను. చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్‌డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22 తారీఖు నుంచో, 23 తారీఖు నుంచో లాక్‌డౌన్ పెడితే, ఉమ్. ఇక్కడ ఉంటే సేఫ్ కాదు. అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది. ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది. పాప చిన్నది గదా! సో, మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికెళ్లారండి. అయితే ఇందులో నేను కోవిడ్‌లో ఆహ్, రోడ్ల మీద ఎళ్లి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని రోజు. రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడినండి రోడ్ మీద. ఓకే. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో. సో, ఒకరోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్. మీరు అడిగారు ఉమ్. కాబట్టి చెప్తున్నాను. ఓకే. భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ ఇంటికెళ్ళేసరికి 3 అయ్యింది. ఉమ్. వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయటంతా తిరిగొచ్చాను. ఇప్పుడు ఇంట్లోకి రాగూడదు. క్యారేజ్ ఇచ్చేసేయండి. మన ఫ్లాట్‌కెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్‌కి, తినికి కోపమొచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి. "ఇగ తిను" అని ఇలా ఇసిరారు. ఉమ్. వెంటనే కోపమొచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేనేమన్నా ఉమ్. బెగ్గర్‌ని అనుకుంటున్నారా? ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా? నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి ఎళ్ళిపోయానండి. ఉమ్. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. 6 ఓకే. మంత్స్. ఉమ్. అది అది చిన్న మాటకి వాళ్ళు 2 వల్గర్ వర్డ్స్‌తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికెళ్ళి,
నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 months ఉంచేసుకున్నాడు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గానీ ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా 6 months పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే.